ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం. ఎక్కడ పడితే అక్కడ స్కూల్ బస్సులు ఆగిపోతున్నాయి. అధికారులు ప్రతి ఒక్క బస్సు క్షుణ్ణంగా తనిఖీ చేసే రోడ్డుపైకి అనుమతి ఇస్తామంటున్నా ఇక్కడేమో స్కూల్ బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. అటవీ ప్రాంతంలో పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు ఆగిపోతే పరిస్థితి ఏంటా అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో టీడీపీ భారీ మెజారిటీ రావడంతో కైలాసగిరి శివయ్య కొండకు వృషభ ప్రొడ్యూసర్ ఉమాశంకర్ మోకాళ్లపై కొండెక్కి టీడీపీపై అభిమానాన్ని చాటుకున్నాడు. బీహార్లో మరోసారి వంతెన ప్రమాదం జరిగింది. ప్రారంభోత్సవానికి ముందే కొత్త బ్రిడ్జ్ కూలిపోయి నదిలో మునిగిపోయింది. ఈ ఘటన అరారియా జిల్లాలోని సిక్టీ బ్లాక్లో చోటు చేసుకుంది. ఇక్కడ బక్రా నదిపై పడారియా ఘాట్లో కోట్లాది రూపాయలతో నిర్మించిన వంతెన ఒక్కసారిగా కుప్పకూలి నదిలో మునిగిపోయింది. ప్రతి ఒక్క బస్సు క్షుణ్ణంగా తనిఖీ చేసి రోడ్డుపైకి అనుమతిస్తామని అధికారులు అంటున్నారు. ఇప్పుడేమో ఎక్కడికక్కడ స్కూల్ బస్సులు ఆగిపోతున్నాయి. అటవీ ప్రాంతంలో పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు ఆగిపోతే పరిస్థితి ఏంటా అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంగవరం మండలం కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలకు సంబంధించిన స్కూల్ బస్సు మంగళవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో దండపల్లి రూట్ నందు ఆగిపోయింది. ఏంటా అని ఆరా తీస్తే వాహనం డీజిల్ సప్లై కాలేదని డ్రైవర్ తెలిపారు. ఒకవేళ అటవీ ప్రాంతంలో ఎక్కడైనా ఆగిపోతే పిల్లల పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ప్రతి ఒక్క బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసి రోడ్డుపైకి వచ్చేటట్లు చేస్తున్నామని తెలిపినా ఇలాంటి ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమా, అధికారుల పర్యవేక్షణ లోపమా అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధించిన స్కూల్పై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. ఇలాంటివంతా చూసుకుని చేయాలి. ఓకే, చెప్పండి అన్న, ఏం ప్రాబ్లం? టైం మీరు ఎట్లా ఇంటికి వెళ్తారు? ఇట్లా ప్రాబ్లం ఉంటే స్కూల్లో చెప్తారా లేదా? మీరు చెప్తారు కదా, కంప్లీట్ చేస్తారా? ఇట్లా ప్రాబ్లం ఉంటే మీరు గమ్మున ఉంటారా? ఎన్ని గంటలకు పోతారు మీరు ఇంటికి? 5:30. ఇప్పుడు ఎంత? 6కి పోతారా? హలో, ఓకే. ఇలా ప్రాబ్లం ఉంటే స్కూల్లో చెప్పాలి కదా. ఇంటికి పోకపోతే పేరెంట్స్ అంతా బాధపడతారు కదా, కంగారు పడతారు కదా పేరెంట్స్. ఓకే, బాబు ఎందుకు కామెడీ చేస్తున్నారు? ఎందుకు నవ్వు? మీకు టైం మీరు ఇంటికి పోకపోతే ప్రాబ్లం కదా మీకు, ఎందుకు నవ్వుతున్నారు? ఉన్నానా? నువ్వు అక్కడే ఉన్నా. ఇప్పుడు కార్ తీసుకుంటాను. డీజిల్ సప్లై అవ్వట్లేదు, ఫేర్ ప్రాబ్లం. ఓకే, మీతో అంతా బాగుందా ప్రాబ్లం అంతా? ఓకే ఓకే, సరే.
ఏపీలో టీడీపీకి భారీ మెజారిటీ రావడంతో కైలాసగిరి శివయ్య కొండకు మోకాళ్లపై వృషభ ప్రొడ్యూసర్ ఉమాశంకర్ నడిచి వెళ్లారు. మోకాళ్లపై కొండెక్కి టీడీపీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈరోజు కైలాసగిరి క్షేత్రంలో కొండ కింద నుంచి పైన వరకు మోకాల మీద నడిచి దేవుని యొక్క మొక్కు తీర్చుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమయ్యి ఒక కొత్త పునాదికి నాంది వేసిన చంద్రబాబు నాయుడు గెలిచినటువంటి దీనికి మొక్కుకున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు 70,000 పైచీలకు మెజార్టీతో గెలిచినటువంటి పిఠాపురం నుంచి ఆయన గెలిస్తే ఇక్కడికి మోకాల మీద నడిచొస్తానని మొక్కుకున్నాను. అలాగే మా అమరన్న మాకు అత్యంత సమీప బంధువు, ఆయన మంచి మెజార్టీతో గెలిస్తే ఈ క్షేత్రానికి మోకాల మీద నడుచుకొని వచ్చి మొక్కుతానని మొక్కుకున్నది. ఇప్పుడు అందరూ ఎంతో సంతోషంగా అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వాళ్ళని గెలిపించిన దానికి నా వంతు మొక్కుగా కింద నుంచి మోకాల మీద కొండపైకి ఎక్కి దేవుని యొక్క మొక్కును తీర్చుకోవడం జరిగింది. జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎంతో మంది నాయకులు ఏం పీకుతారు అని ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. ఎంతో కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఆయన చిటికెన్ వేలు పైనటువంటి వెంట్రుకు గాలి సోకితే చాలు మహాదృష్టంగా భావిస్తారా అనే దీని కాన్సెప్ట్ మీద ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఆయన ఏంటో, ఆయన పవర్ ఏంటో, ఆయన ఇదేంటో ఇవాళ చూపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలందరికీ ఇలా మంచి మార్పు తీసుకునే దానికి వృషభ ప్రొడ్యూసర్ సి ఉమాశంకర్ రెడ్డి తరఫున మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై అమర్నాథ్ రెడ్డి, జై టీడీపీ. మా ప్రొడ్యూసర్ గారు సో ఈ దీక్ష పూనుకున్నారండి. సో మీరైతే సీఎం అవుతారని ఆయన పట్టుదలతో వెనకుండి చాలా శ్రమించి చాలా కష్టపడ్డారు. సో మన పార్టీ తరఫున ఆయన బాగా సపోర్ట్ చేశారు. సో అమరన్న వెనకాల ఉండి అమర్నాథ్ రెడ్డి గారు వెనకుండి మంచిగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఆయన 41 days దీక్ష కూడా తీసుకున్నారు, శివ దీక్ష. అలాగే మా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. సో ఇక్కడ మన పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాకు ఇంత సపోర్ట్ నిలబడినందుకు. సో ఇక్కడికి వచ్చి మోకాళ్ళ మీద వచ్చి కైలాస క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆ శివుడి యొక్క అనుగ్రహం మనందరికీ ఉండాలని, మా టీంకి కూడా ఉండాలని, సో అలాగే రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని, కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మన నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారికి కూడా ఉండాలని, అందరూ దేవుడు ఆశీస్సులతో మీరు అందరూ మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అశ్విన్ కామరాజ్ కొప్పాల, సో వృషభ మూవీ డైరెక్టర్ని. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి.
అరారియాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ సిక్టీలో బక్రా నదిపై నిర్మించిన వంతెన మంగళవారం కుప్పకూలింది. బక్రా నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. సిక్తా బ్లాక్ లోని బక్రా నదిపై 12 కోట్ల రూపాయలతో పడారియా వంతెనను నిర్మించారు. మంగళవారం వంతెనకు చెందిన 3 పిల్లర్లు నదిలో మునిగిపోవడంతో వంతెన కూలిపోయినట్లు తెలుస్తోంది. बगरा नदी का पुल चला गया, देखिए हवा भी नहीं। देखिए यहाँ पे क्या हो गया। पहली बार देख लो लाइव में, पहली बार में पुल देखिए 1 साल में नहीं हुआ था, इसको बनने से देखिए टूट गया। ये थोड़ा सा पानी आया नदी में और ये देखिए पूरा टूट गया है। और निकाल बाहर जो उनको निकाल लो अपना चैन वाला ये जब आपने मत कर करेगी हो करे डॉक्टर ला आई गिर लो रखने तक नहीं क्या होता है।